అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 5వ భాగం. రచయిత స్వర్ణ గారు. శృతి టాపిక్ డైవర్ట్ చేయాలని ఆఫీస్కి ఎందుకు లీవ్ పెట్టామంది. వెళ్ళాలనిపించలేదు. సరే పద బయటికి వెళ్దాం. ఇప్పుడు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది కాదే. చిన్ని శృతి వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తుంది. శృతి ఇది బాగా ఫిక్స్ అయినట్టుగా ఉంది అనుకొని పోనీ ఏదైనా గేమ్ ఆడదామే, నాకు బోర్ కొడుతుంది అని అంది బిక్కమొహం పెట్టి. శృతి ఎక్స్ప్రెషన్ చూసిన చిన్ని నవ్వేస్తుంది. శృతి అమ్మయ్య నవ్వేశావా, వచ్చినప్పటి నుంచి నీ ఫేస్ ఇలా చూడలేక చేస్తున్నా అని వెళ్ళి చెస్ బోర్డుని తెస్తుంది. ఇద్దరు ఆడుతూ ఉంటారు. కాసేపు రూమ్లో ఉన్న అభికి పిచ్చెక్కిపోతుంది. 7 ఏళ్లుగా చిన్ని పడిన బాధని ఊహించుకుంటేనే ఊపిరి ఆడటం లేదతనికి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఒకసారి చిన్నిని చూడాలని ఉంది. కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్తాడు. బాధని కంట్రోల్ చేసుకోలేక కార్ స్పీడ్ ని పెంచాడు. ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడో అతనికే తెలియదు. చిన్ని ఆఫీస్ ముందు ఆగింది కార్. చిన్నిని చూడాలని ఆఫీసులోకి వెళ్ళాడు. కానీ చిన్ని లీవ్ లో ఉందని తెలిసి డల్ గా బయటకొచ్చాడు. చిన్ని ఇంటికి బయలుదేరాడు అభి. ఈ చిన్ని కోసం ఇంట్లోకి వెళ్ళాలని ఉన్నా కూడా ఇలా రోజు వెళ్ళడం కరెక్ట్ కాదని అనుకుని ఆగిపోయాడు. చిన్ని ఒక్కసారైనా కనిపించకపోదా అని ఈవినింగ్ వరకు అలా చూస్తూనే ఉన్నాడు. శృతితో గేమ్ ఆడి ఆడి అలసిపోయింది చిన్ని. బజ్జుంది. చిన్ని కొంచెంసేపు అలా బాల్కనీలో కూర్చుంది. చిన్ని బాల్కనీలో ఉన్నంతసేపు అభి చిన్నిని రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు. అభికి చిన్ని మొహంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది. తెల్లగా ఉండే మొహం అంతా ఏడవడం వల్ల ఎర్రగా అయిపోయి బాగా ఉబ్బిపోయింది. కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. చిన్నిని అలా చూసిన అభికి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కళ్ళు గట్టిగా మూసేసి చేతిని కార్ మిర్రర్ కేసి కొట్టాడు. అద్దం పగిలి ముక్కలు చేతికి గుచ్చుకొని బ్లడ్ వస్తోంది. ముందే చేతికి దెబ్బ ఉండడంతో ఇది ఇంకా డీప్ గా క్రాక్ అయింది. చిన్నికి ఎందుకో మనసులో అలజడిగా అనిపించి హార్ట్ బీట్ పెరిగింది. అయినా అది పట్టించుకోకుండా చిన్ని లోపలికి వెళ్ళిపోయింది. అభి ఇంటికి వెళ్ళాడు. శృతి నిద్రలేచి ఫ్రెష్ అయి కొంచెం సేపు చిన్నితో మాట్లాడుతూ కూర్చుంది. చిన్ని రేపు ఎలాగో సండేనే కదా, అలా బయటకు వెళ్దామా అని అడిగింది శృతి. చిన్ని సమాధానం చెప్పే లోపుగా కృష్ణ గారు రూమ్ లోపలికి వస్తారు. శృతి ఆయన చూసి రండి తాతయ్య కూర్చోండని అంటుంది బెడ్ చూపిస్తూ. తాను లేచి నించొని కృష్ణ గారు ఒక్కసారి చిన్ని మొహం చూసి శృతిని చూస్తాడు. చిన్ని మొహంలో ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఆయనకి అంతా శృతి వల్లనే అని అర్థమై సంతోషంగా శృతిని పిలిచి కూర్చోమంటారు. కృష్ణ గారు చిన్ని రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు నిన్ను చూసుకోవడానికి అని అన్నారు. చిన్ని సైలెంట్ గా తలదించుకొని అలాగే కన్నయ్య అని అంటుంది. కానీ ఆయన మాటలకి శృతి పిచ్చి షాక్ అయింది. ఎందుకంటే కృష్ణ గారు చెప్పేది గోపాల్ గురించి అని అనుకుంటుంది. చిన్ని కూడా ఓకే అనడంతో ఇంకా ఎక్కువ షాక్ కొట్టింది. కృష్ణ నవ్వి చిన్నితో మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం సేపటికి రాధగారు వచ్చి చిన్నికి బట్టలు నగలు అన్నీ ఇచ్చి రేపు పెట్టుకుని రెడీ అవ్వమని చెప్పి కృష్ణ గారితో కలిసి వెళ్ళిపోతారు. శృతి చిన్నిని చూస్తుంది. గోపాల్తో పెళ్లి అన్నప్పుడు చిన్ని ఎలా ఉందో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉంది. దట్టు ఇప్పుడు చిన్ని కళల్లో ఒకలాంటి రిలాక్సేషన్ అండ్ గిల్టీనెస్ కనిపిస్తోంది. శృతికి చిన్ని ఫీలింగ్ ఏంటో అర్థం కావడం లేదు. ఒసే పొద్దున్నే కదా పెళ్లి క్యాన్సిల్ అయిందని అన్నావు అని అంది శృతి. అవును మరిదేంటి, ఇది వేరేది అంటే ఏంటే నీ గోల? శృతికి చిరాకు దొబ్బి నా గోలేంటే, పెళ్ళంటేనే ప్రాణం పోయేలా ఏడ్చిన నువ్వు ఇప్పుడు ఇంత తాపీగా ఉంటే పిచ్చెక్కుతోంది. అసలు ఏమవుతోందే నీకు? ఏముందే నీ మనసులో? చిన్ని ఏమీ మాట్లాడలేదు. రేపు నిన్ను చూసుకోవడానికి వచ్చేది ఎవరు అని అడిగింది శృతి. అతనే అని అంది చిన్ని. అతనంటే ఎవరు అని అడిగింది. వాడికి ఒక ఊరు పేరు ఏమీ లేవా ఇంకా అని అనబోతూ ఒక్క క్షణం ఆగి ఏదో గుర్తొచ్చి చిన్ని చేతిని పట్టుకొని చిన్ని అంటుంది ప్రేమగా. చిన్ని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఒప్పుకున్నావే అతనంటే నీకు అని శృతి మాట పూర్తి చేయకముందే నాకు వేరే దారి లేకుండా చేసేస్తాడు అని శృతిని గట్టిగా హక్ చేసుకుంది. చిన్ని ఏడుస్తుందని తెలిసిన శృతి చిన్ని వెరునిమురుతూ అలా ఏదో ఆలోచనలో ఉండిపోయింది. చిన్ని చాలాసేపు ఏడ్చి నెమ్మదిగా కూల్ అవుతుంది. శృతి చిన్ని బుగ్గ మీద చెయ్యేసి కూల్ రా అని అంటుంది. ఏమని చెప్పి చిన్నిని ఓదార్చాలో కూడా ఆమెకు తెలియడం లేదు శృతికి.
చిన్ని సెట్ అయ్యి ఇక నువ్వు ఇంటికెళ్ళు, ఆంటీ వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తుంటారని అంది. చిన్నికి ఒంటరిగా ఉండాలని ఉందని గ్రహించి శృతి సరే రేపొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. చిన్ని అలా ఆలోచిస్తూ పడుకుండిపోయింది. ఇంటికి వెళ్ళిన అభి డైరెక్ట్గా తన రూంలోకి వెళ్ళిపోయాడు. అవని నైట్ డిన్నర్ టైంకి బుజ్జిని పిలిచి అభిని కూడా పిలవమని చెప్పింది. నువ్వే పిలవచ్చు కదా అమ్మా అని అంటుంది క్యాజువల్గా బుజ్జి. అవని కోపంగా చెప్పింది చెయ్యి అని అంటూ కసిరింది. ఇంకా చిన్నీనే కలలో మెదులుతూ ఉంటే అవని ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాక విక్కమొహం వేసుకుని అభి దగ్గరికి వెళ్ళిపోయింది. అభి రూంలో బీన్ బ్యాగ్ పైన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అభి చేతికి బ్లడ్ రావడం చూసిన బుజ్జి ఫాస్ట్ గా అభి దగ్గరికి వెళ్లి చేతిని చూసి రే ఏంట్రా ఇది, మళ్ళీ ఏం చేసావురా అని ఏడుస్తూ కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి క్లీన్ చేస్తుంది. బుజ్జి మాటలు విన్న అభి కళ్ళు తెరిచి బుజ్జిని చూసి చిన్నగా నవ్వి ఇంకో చేతితో తల నిమురుతాడు. బుజ్జి ఇంకా ఏడుస్తూనే క్లీన్ చేస్తూ రే ఎందుకురా ఇంత కోపం, బ్లడ్ చూడు ఎంతగా పోయిందో, క్లీన్ కూడా చేయకుండా వదిలేశావు అని అంది కొంచెం కోపంగా. చిన్న దెబ్బలేవే తగ్గిపోతోంది, ఏడవకు అని కళ్ళు తుడిచాడు. బుజ్జి క్లీన్ చేసి పగిలిన ముక్కల్ని చిన్నగా తీసేసి బ్యాండేజ్ వేసింది. డిన్నర్కి రా, అమ్మ పిలుస్తుంది, ఫ్రెష్ అయి వస్తాను నువ్వు పద అంటాడు అభి. సరే అని వెళ్ళిపోతుంది బుజ్జి. అభి ఫ్రెష్ అయి డిన్నర్కి వెళ్ళాడు. అవని అందరికీ వడ్డించింది. అభికి తప్ప అమ్మ అని పిలుస్తాడు గారంగా అభి. అవని వేరే ప్లేట్లో ఫుడ్ పెట్టి అభికి తినిపిస్తుంది. అభి అందంగా నవ్వుతూ తినేస్తాడు. అవని కూడా అభి నవ్వు చూశాక కొంచెం రిలీఫ్ గా అనిపించింది. అందరూ డిన్నర్ చేసేశాక ఆనంద్ రేపు నీకు పెళ్లి చూపులు, ఆనంద్ రేపు నీకు పెళ్లి చూపులు, రెడీగా ఉండు, అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నామని అన్నాడు. అంతే. ఆ మాటకి అభి బుజ్జి ఒక్కసారి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు. పెళ్లి అనే మాట ఎత్తగానే అభి మొహంలో రంగులు మారడం బుజ్జి ఎప్పటినుంచో గమనిస్తూనే ఉంది. అలాగే కొద్ది రోజుల నుంచి అభి బాగా డిస్టర్బ్ గా కూడా ఉండడం బుజ్జి అబ్జర్వ్ చేస్తూనే ఉంది. అభి ఆనంద్ మాటలకి రియాక్ట్ అయ్యే లోపే బుజ్జి ఇంత సడన్ గా ఏంటి నాన్న అని అంటుంది. ఎప్పటినుంచో అనుకుంటూనే ఉంది కదా, రేపు కుదిరింది అని అంటుంది అవని అభి వైపే చూస్తూ. నువ్వు కోరుకున్న అమ్మాయే నాన్న, ఎక్కువ ఆలోచించకు అని అంటుంది అవని. దానికి అభి కొంచెం రిలాక్స్ అవుతాడు. బుజ్జి అందర్నీ వాచి చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తనకి అర్థం కాక అవని వెళ్ళి త్వరగా పడుకోండి, మార్నింగ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి, గుడికి వెళ్ళి అట్నుంచి అటు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. అభి బుజ్జి అలాగే అని తలూపుతారు. అందరూ కూడా పడుకోవడానికి వెళ్ళిపోతారు. అభి రూంలోకి వెళ్ళి చిన్నీని తలుచుకుంటూ అలాగే బెడ్ మీద పడిపోతాడు. అభి తన మనసులో ఐఎమ్ సారీరా, ఇంకా నిన్ను దూరంగా ఉంచలేను, వీలైనంత తొందరగా వచ్చేయిరా అని అనుకుంటూ ఉండగా బుజ్జి అన్నయ్య అని అంటూ వస్తుంది ఆ రూంలోకి. అభి చిన్ని ఆలోచనల నుంచి బయటకొచ్చి బుజ్జిని చూసి లేచి కూర్చొని ఏంటే అని అంటాడు. ఎవర్రా ఆ అమ్మాయి అని అంటుంది. ఎవరో తెలుసుకోవాలని ఆత్రంతో. రేపు చూస్తావు కదే అన్నాడు బుజ్జి ఎగ్జైట్మెంట్ కి బ్రేక్ వేస్తూ. ఫోటో చూపించమని అనటం లేదు నిన్నిప్పుడు, ఆ అమ్మాయి పేరు చెప్పమని అడిగాను అని అంటుంది బుజ్జి బుంగమూతి పెట్టి. అభి చిన్నగా నవ్వి ఎందుకే అని అంటాడు. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి కదరా నేను కూడా, చెప్పు ఎవరో అమ్మాయి అని అంటుంది ఎగ్జైట్మెంట్ తో. అభి కొంచెం షాక్ తో నేను లవ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు అని అంటాడు. రేయ్ ఇందాకే కదరా అమ్మ చెప్పింది అంటుంది బుజ్జి. ఓ అని అంటాడు రిలాక్సింగ్ గా అభి. రేయ్ ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావురా? అభి 8 ఏళ్ళు అని చెప్తాడు. బుజ్జి షాక్ తో నోరు తెరిచి 8 ఏళ్ళా అని అంటుంది. అభి బుజ్జి తలపై మొట్టి నోరు ప్రపంచమంతా దూరేయగలదు అని అంటాడు. బుజ్జి కోపంగా చూసి అవునరా, నా వదిన పేరేంటి అని అంటుంది. అభి ఇంతగా ఇన్నేళ్ల నుంచి లవ్ చేసే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఆరాటంతో. అభికి అంత తొందరగా ఎవరూ నచ్చరు, అలాంటిది అభి ఇన్నేళ్లుగా ఒక అమ్మాయినే ప్రేమిస్తున్నాడు అంటే షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని బుజ్జి గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అందుకే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఆమె ఇంతగా ఆరాటపడుతోంది. అభి బుజ్జి ఎగ్జైట్మెంట్ చూసి నవ్వుకొని ఆ అమ్మాయి పేరు తారక అభిమన్యు అని చెప్తాడు. అంతే. ఆ మాటకి బుజ్జి ఫ్రీజ్ అయిపోయింది. అభి 4 సార్లు పిలిస్తే కాని తేరుకోలేకపోయింది. బుజ్జి ఏమైంది, ఎందుకంతలా షాక్ అయ్యావు
తను నీకు తెలుసా అని అంటాడు. బుజ్జి తారక్ పేరు వినగానే ఎందుకు ఇలా అయిపోయిందో అర్థం కాక అప్పుడే బుజ్జి ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద చిన్ని అన్న పేరు చూసి చిన్ని ఫోటో చూసిన అభి షాక్ అయి బుజ్జి వైపు చూస్తాడు. అభి రియాక్షన్ చూసి అంటే చిన్ని జీవితాన్ని అలా చేసిన ఆ వ్యక్తి నువ్వేనా అని అంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే బుజ్జి అభి తలదించుకొని కళ్ళ నిండా నీళ్లతో అవునని తలుపుతాడు. బుజ్జికి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవడం లేదు. ఇలా తన అన్నయ్య ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడు అని ఆమె కలలో కూడా ఊహించలేకపోయింది. ఇలాంటి ఊహనే ఆమె భరించలేని బుజ్జి ఇప్పుడు అదే నిజం అంటే జీర్ణించుకోలేకపోతోంది. బుజ్జి కళ్ళల్లో నీళ్లతోటి ఏడుస్తూ ఎందుకురా ఎందుకు ఇలా చేస్తావు, తనేం అన్యాయం చేసిందిరా నీకు చెప్పు అని అంటుంది. అభి కాలర్ పట్టుకొని అభి బలవంతంగా కన్నీళ్ళని ఆపుకుంటూ నాకు తెలియకుండానే జరిగిపోయిందిరా, కావాలని చేయలేదు, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేను భరించలేని అని అంటాడు జీరబోయిన గొంతుతో. అభిని ఎప్పుడు అలా చూడని బుజ్జి ఏడుపు ఆగలేదు. అభిని హక్ చేసుకొని వెనునిమురుతుంది. కొంచెం సేపటికి అభి సెట్ అయ్యి బుజ్జి తల మీద చేయేస్తాడు. బుజ్జి అభిని వదిలి అసలు ఏం జరిగిందని అడిగింది. అభి చెప్పేలోపే మళ్ళీ బుజ్జి ఫోన్ రింగ్ అయింది. బుజ్జి ఫోన్ చూసి ఒక్క నిమిషం రా అని అంటూ లిఫ్ట్ చేయబోయింది. అభి బుజ్జి స్పీకర్ ఆన్ చేయవే ప్లీజ్ అని అంటాడు. బుజ్జి మనసులో దానికి నీ మీద మంచి ఒపీనియన్ లేదురా, మళ్ళీ దాని మాటలు విని నువ్వు బాధపడతావేమో అని అనుకుంటూ ఉండగా అభి దానికి నా మీద ఎలాంటి ఫీలింగ్ ఉన్నా ఆ ఫీలింగ్ లో అయినా అది నా గురించి ఆలోచిస్తుంది కదే, నాకదే చాలు, ప్లీజ్ ఆన్ చేయని అంటాడు అభి. బుజ్జి ఇంకా తప్పదని తనని సెట్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెడుతుంది. ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చెయ్యవేం, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకోనున్నావా, డిస్టర్బ్ చేశానా నిన్ను, నేనిలా వాగుతూ ఉంటే నువ్వేంటే ఏమీ మాట్లాడవు, ఒసై ఉన్నావా, హలో శృతి, ఒసై అని అంటూ నాన్ స్టాప్ గా చిన్ని వాగుతూనే ఉంది. ఎప్పుడు సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ డిజర్వ్డ్ గా ఉండే చిన్ని అయినా ఇంతలా మాట్లాడుతూ ఉంటే అభికి ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా ఆల్రెడీ అలవాటైన బుజ్జికి విసుగొచ్చి చుప్ అని అంది. చిన్ని సైలెంట్ అయిపోయింది. బుజ్జి ఎక్కడ ఛాన్స్ ఇచ్చావే నువ్వు మాట్లాడడానికి, ఓ వాగేస్తూ ఉంటే, సరే ఇప్పుడు చెప్పు ఎందుకు ఇంత అర్జెంటుగా కాల్స్ చేస్తున్నావు అని అడిగింది. చిన్ని మూడు బాలేదు అందుకే. ఏం చేస్తున్నావో అని. తిన్నావా అని అంది. నువ్వు పెట్టారా మీ వాళ్ళు అని అంది. అభి ఉన్న విషయం కూడా మర్చిపోయి పెట్టడం ఏంటి అంటే దానికి ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెట్టరా అని అనుకుంటూ బుజ్జి వైపు చూశాడు. బుజ్జి అదేం పట్టించుకోకుండా మూడికేమైంది, పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తున్నావా అంది అభి. బుజ్జి వైపు చూసి మళ్ళీ చిన్ని ఏం చెప్తుందని వింటున్నాడు. అని అంది చిన్ని. ఏమనుకుంటున్నావు, తెలీదు, అయితే క్యాన్సిల్ చేసేద్దామా. ఆ మాటకి అభి కంగారుగా బుజ్జి వైపే చూస్తాడు. బుజ్జి అభి ఉన్న విషయం మర్చిపోయి చెప్పవే అని అంది. అభి బుజ్జి తల మీద మొట్టి కోపంగా చూశాడు. బుజ్జికి అప్పుడు గుర్తొస్తుంది అభి తన పక్కనే ఉన్నాడు అని. ఒక కన్ను మూసి నాలుక బయట పెట్టి సారీ అని పెదవులు కదిలించి చెప్తుంది సౌండ్ రాకుండా. అభి మాట్లాడని సైగ చేస్తాడు. బుజ్జి ఫోన్లో ఏంటే ఏం మాట్లాడవు అని అంటుంది. బుజ్జికి సడన్ గా ఏదో అనిపించి ఎక్కడున్నావు అని అంటుంది. పార్కులో అని అంటుంది చిన్ని. చిన్ని గొంతు విన్న బుజ్జి ఏడుస్తుందని అర్థమే సరే తిన్నావా అని అంటుంది. అభికి పద వెళ్దామని సైగ చేస్తూ అని అంది చిన్ని. ఎవరు పెట్టారు, నానమ్మ. మీ నానమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది కదే నిన్ను, మరి ఫుడ్ ఎలా పెట్టింది నీకు అని పొద్దున కూడా అడుగుదాం అనుకున్నాను, అంత ప్రేమగా మాట్లాడింది, ఇంత సడన్ గా అంత చేంజ్ ఏంటి అని అంది శృతి. అభి బుజ్జి ఇద్దరు చిన్ని ఉన్న పార్క్ స్టార్ట్ అవుతారు. అదేం లేదు, ఆవిడికి నేనంటే ఫస్ట్ నుంచి ఇష్టమే, కానీ నాన్నకి భయపడి చెప్పదు అంతే. కన్నయ్య నా దగ్గరికి వచ్చే ప్రతిసారి స్వయంగా తన చేతులతో చేసి తినడానికి ఎన్ని చేసి పంపిస్తుందో తెలుసా. పైకి మాత్రమే కోపం, లోపల మాత్రం నేనంటే ఎనలేని ప్రేమ అని అంటుంది. రాధగారు తనతో ప్రేమగా ఉండడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ బుజ్జి మనసులో అమ్మయ్య సెట్ అయ్యింది అనుకుని ఓహో అవును రేపు ఆఫీస్కి వెళ్తున్నావా, వెళ్ళాలి, ఇవాళ కూడా వెళ్ళలేదు, వర్క్ అంతా అలాగే ఉండిపోయింది, రేపు అసలు ఖాళీ దొరుకుతుందో లేదో కూడా తెలీదు అని అంటుంది. పెళ్లి చూపుల విషయం మర్చిపోయి బుజ్జి అభి పార్క్ కి చేరుకుంటారు. మరి పెళ్లి వాళ్ళు వచ్చి ఎవరిని చూసుకుని వెళ్తారు, మీ నానమ్మనా అని అంటుంది.
బుజ్జి చిన్ని ముందుకు వెళ్లి నిల్చుని అభి పక్కనే వాళ్ళకే కనపడకుండా దాక్కుని వాళ్ళ మాటలనే వింటున్నాడు. చిన్ని బుజ్జిని చూసి నవ్వుతూ వెళ్లి హక్ చేసుకుని ఓ అవును కదా మర్చిపోయానే అని అన్నది. బుజ్జి నవ్వుతూ ఒసే ఇప్పుడు నీకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నో ప్రాబ్లం. ఆ విషయం నువ్వు మర్చిపోయావా అని అడుగుతుంది. ఆహా అవును కదా అని చిన్ని మళ్ళీ వెంటనే నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అడిగింది బుజ్జిని చూసి. లేదే, వెనుక ఆర్మీ నేవీ వాళ్ళు కూడా నాకు తోడుగా వచ్చారు. నీ దగ్గరికి ఒంటరిగా వెళ్తా అని చెప్తే చుట్టూ కాపలాగా ఉన్నారని అంది బుజ్జి. చిన్ని బుజ్జిని కోపంగా చూసి తల మీద ముట్టింది. బుజ్జి కొట్టిన చోటే రుద్దుకుంటూ రాక్షసి అని అంటుంది. చిన్ని నవ్వి సరే పద ఐస్ క్రీమ్ తిందామని అంది. బుజ్జి చిన్నిని పైనుంచి కింద వరకు చూసి నీకెప్పుడు ఈ పిల్ల చేష్టలు పోతాయే అని అంది. అభి మనసులో ఈ మాట ఇదే చెప్పాలి మరి అని అనుకుంటాడు. చిన్ని అవును మరి ఈ మాట నువ్వే చెప్పాలి, నేనే వినాలి అని అన్నది. అభి చిన్ని మాటకి ముందు షాక్ అయినా తర్వాత నవ్వుకుంటాడు. చిన్ని బుజ్జి ఇద్దరు ఐస్ క్రీమ్ తినడానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అభి వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ వెళ్తున్నాడు. అభి మనసులో అసలు వీళ్ళకి బుద్ధుందా, నైట్ టైం ఇలా ఒంటరిగా వచ్చారు, ఏమైనా జరిగితే ఛ ఇంటికే వెళ్ళాలి చెప్తా బుజ్జి పని అని అనుకుంటాడు. అప్పుడే అభి ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేశాడు. సారీరా, నీకు కోపం వస్తుందని తెలుసు కానీ దాని ఇష్టాన్ని నేను కాదనిలేనురా అని బుజ్జి మెసేజ్ ని చూసి నవ్వుకుని ఇది ముందే కాక పడుతోంది నన్ను అని అనుకున్నాడు. బుజ్జి చిన్ని ఇద్దరు ఐస్ క్రీమ్ తినేసి చిన్ని ఇల్లు దగ్గరే కావడంతో నడుచుకుంటూ వెళ్ళిపోతా అని అన్నది. కమ్ బుజ్జి డ్రాప్ చేస్తాను నేను అని పట్టుబట్టడంతో చిన్ని ఇక ఏమనలేక సరే అన్నది. దీనికి స్కూటీ డ్రైవ్ చేయడం ఒకటే కదా వచ్చు, మరి ఇప్పుడు ఎలా చిన్నిని డ్రాప్ చేస్తుంది వాళ్ళ ఇంటి దగ్గరికి అని అనుకుంటున్నాడు. బుజ్జి చిన్ని ఇద్దరు బైక్ దగ్గరికి వెళ్లారు. చిన్ని అది చూసి ఇదేంటే వాయిస్ బైక్ వేసుకుని వచ్చాం, ఎవరిది ఇది అని అడిగింది. ఇదా మా అన్నయ్యది, కంగారులో చూసుకోలేదు, సరే ఎక్కువ అని స్టార్ట్ చేస్తుంది బుజ్జి. చిన్నిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి అభిని పిక్ చేసుకుంది. అభి వెనక ఎగ కూర్చుంటూ నువ్వు బైక్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే అని అంటాడు. బుజ్జి చిన్నిని నేర్పిందిరా అని అంది. అభి బాబోయ్ దానిలో ఈ యాంగిల్ కూడా ఉందా, అసలేం తెలుసురా నీకు దాని గురించి, నీకు దానికి పరిచయం ఎలా జరిగింది, అసలేం జరిగిందిరా అని అంటుంది మిర్రర్లను పంచి అభిని చూస్తూ. అభి చిన్ని నీకు ఏం చెప్పిందని అడిగాడు. ముందు అడిగింది చెప్పి చావు అని అంది కోపంగా బుజ్జి. నేను ఊర్లో చదువుకుంటున్నప్పుడు నేను చిన్ని సేమ్ కాలేజ్. ఓ గతవా అని అంటుంది బుజ్జి. ఇప్పుడు గతంలోకి వెళ్దాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయి బీటెక్ జాయిన్ అయ్యే రోజులు. అభి సిటీలో ఉంటే బాధ్యత తెలియదు, చెడు తిరుగుళ్ళు ఎక్కువ అవుతాయి. అక్కడ ఉంటే వాడి తాతయ్య భయం ఉంటుందని అభిని తన తండ్రి ఇంటికి పంపాడు ఆనంద్. అభికి అసలే విలేజ్ అంటే నచ్చదు. ఇప్పుడు తండ్రి నువ్వు వెళ్ళక తప్పదు అని కరాఖండిగా చెప్పడంతో వెళ్ళక తప్పక మొహం మార్చుకొని ఊరికి వెళ్ళాడు. కాలేజీలో జాయిన్ అయ్యాడు. చేరిన మొదటి రోజే అందరినీ పరిచయం చేసేసుకొని చలాకీ అబ్బాయిగా పేరుని పొందాడు. అప్పుడు జాయిన్ అయ్యింది ఒక అమ్మాయి. క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే అందరినీ ఆకట్టుకుంది. చాలా క్యూట్ గా కొంచెం బొద్దుగా చూడగానే ముద్దొచ్చేలా ఉంది. అందరూ ఆ అమ్మాయితో మాట్లాడాలి అని తెగ ట్రయల్స్ వేస్తున్నారు. కానీ తను మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. అందరూ ఆ అమ్మాయికి అంత పొగుడుతూ ఉంటే తనలో ఏమంత స్పెషల్ ఉందని తన వైపే చూశాడు అభి. చూడగానే నచ్చినా కూడా తను కూడా అందరి అమ్మాయి లాంటిదే, అవసరానికి వాడుకొని వదిలేసే టైపు అనుకొని లైట్ తీసుకున్నాడు అభి. కథ కొనసాగుతుంది. మరి గతంలో ఏం జరిగింది, ఎందుకు అభి చిన్ని జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు, అది ఏ రకంగానో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.